ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, 5 మంది నాయకుల సమూహం ఉంటుంది. వారు ఎక్కువ బాధ్యతను తీసుకోగలిగే వ్యక్తి పరిపాలక దళంలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పెడతాం. అతనితో పాటు ఒక ట్రెజరర్ ఉంటారు, కోశాధికారి ఉంటారు, ఒక సెక్రటరీ, 2 ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఉంటారు. స్థానికంగా ఉండే వివాదాల పరిష్కారం కోసం వివాద విమోచన మండలి ఉంటుంది. అది ప్రతిసారి ఏదైనా అక్కడ కొట్టుకోగానే అన్న నువ్వు నాకు చెప్తా ఉంటారు, ఇట్స్ ఎండ్ ఆఫ్ చాలు, ఇప్పుడు దాకా చేసిన చాలు, ఇంకా స్థానికంగా మీరు నా దాకా తీసుకొస్తే మీరే నాయకులు. అందుకని వారి కోసం ఒక వివాద విమోచన మండలి నియోజకవర్గ స్థాయిలో ఉంటుంది. ఇలా ఒక పూర్తి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేయనున్నాం. మీరు లీడర్స్ అవ్వాలనుకుంటే గుర్తుంచుకోవాల్సింది అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు కావడం కాదు, పార్టీలో మీ స్థానం కూడా చాలా ముఖ్యం. నేను మొదటి 30 నియోజకవర్గాల్లో నేనే ప్రారంభిస్తాను. ఈరోజు నేను అనౌన్స్ చేయడానికి లేను, నేనే మొదటి 30 నియోజకవర్గాల్లో. అలాగే డీలిమిటేషన్ వస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నియోజకవర్గాలు అవుతాయి, పార్లమెంట్ నియోజకవర్గాలు పెరుగుతాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ స్ట్రక్చర్ పెట్టాను. ప్రతి మీటింగ్ లో ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా పెడతాము. ఆ ప్రతి మీటింగ్ లో మొదటి విడత నేనే కూర్చుంటాను. 6 నెలల్లో నేను మీతోటి మిమ్మల్ని తీసుకుని సాధకులతో మాట్లాడి, కీలకమైన ఉద్యమ సభ్యులతో మాట్లాడి, మీ ఇన్పుట్స్ తీసుకొని మన అందరితో మాట్లాడి, ఇంక చేసిన తర్వాత ఈయన ఇన్ఛార్జ్ అన్నప్పుడు అందరూ ఆయనతో పనిచేయాల్సిందే. ఆయన మన కోసం పనిచేయాల్సిందే. అది బయట వ్యక్తి పార్టీల నుంచి రావచ్చు, మన పార్టీ నుంచి ముందు నుంచి ఎదిగిన వాళ్ళు కావచ్చు, ఏదైనా. అంతేగాని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మేము ఇవి చేసాం అంటే ఏదైనా సరే మీరు ఎంత నిలబడ్డారు. చాలా మంది పదవులు తీసుకుని మెంబర్షిప్ చేయడానికి 10 మంది కనీసం వాళ్ళకుందా లేదో మెంబర్షిప్, నా డౌట్ వస్తుంది. కొంతమంది చూస్తాం 10 మంది మెంబర్షిప్, 10 మంది మెంబర్షిప్ని కూడా చేయలే. మీరు అంత మొహమాట పడితే మీరు నాయకులు ఎలా ఎదుగుతారు? అంటే మీ అరుపులు ఎంత కోపం ఉందో నాకు అర్థమవుతుంది. అంటే అందరూ ఏమనుకుంటారంటే, ఇతను ఎక్కడో కూర్చొని బిల్డింగ్ లో కూర్చుంటాడు, బయటికి రాడు, ఇతనికి ఎవరు చెప్పరు అనుకుంటారు. నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నేను అన్ని చూస్తూ ఉంటాను. అరే ఏమి చూడకుండా, ఏం అర్థం చేసుకోకుండా ఇంతకాలం పార్టీ నడిపేస్తాం యాక్సిడెంట్లు. ఏదో పెద్ద మనసుతోటి తల్లి బిడ్డ న్యాయం ఒకసారి కానీ అనుకోండి.